యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఇదిన వాక్య ధ్యానిమిత్తము అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాము. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామర్శ పొందుటకు అతనికి సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, నా ఆత్మీయ బంధువులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా, అప్పుడప్పుడు వీక్షకులైనా లేదంటే అనుదిన వీక్షకులైనా ఎవరైనా సరే, లేదంటే మొట్టమొదటిసారిగా వీక్షకులైనట్టు వారైనా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న సేవకులు ఎవరైనా సరే, వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడి వాక్యం ధ్యానించుకోవడానికే మనం ఈ సమయాన్ని కేటాయించుకున్నాం. మరి వేరు వేరు వ్యాపార ప్రకటనలో ఇటువంటివి లేకుండా, పబ్లిసిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమీ లేకుండా మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. దేవుని వాక్యం వినడం ద్వారా మనం ఆత్మీయంగా దీవించబడతాం. అపోస్తుల కార్యములు మనం ధ్యానాల్లోకి వచ్చాం. ఇంచుమించు ముగింపులోకి వచ్చేసాం. 27వ అధ్యాయంలోకి వచ్చేసాం. ఇంకొక అధ్యాయం మాత్రమే మిగిలింది. ఇంతకుముందు అనుకున్నట్టుగా డిసెంబర్ కల్లా 28 అధ్యాయాలు పూర్తి చేసి అని అనుకున్నాను, కానీ అలా ముగించలేకపోయాను. కనుక 28వ అధ్యాయం జనవరిలో మనం మాట్లాడుకుంటాం. ఒకవేళ పూర్తిగా కాకపోయినా ఒక 20 ప్రసంగాలైనా, ఓ 10-15 ప్రసంగాలు చేసుకొని తర్వాత మెల్లగా అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసుకుందాం, రివిజన్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ అపోస్తుల కార్యములు ధ్యానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఇందులో మీకు ఏమైనా సందేహాలు మీకు అవసరమైతే మీరు తీర్చుకోవాలనుకుంటే, సందేహ నివృత్తి మీరు జరిగించాలనుకుంటే మీరు నేడే సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. నా ఫోన్ నంబర్లు 2 ఉన్నాయి. 7036443613, అంతేకాకుండా 9392293010 అనేటువంటి నంబర్లు అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, SMS ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీతో జరిగేటువంటి ఆత్మ సంబంధమైన సహవాసము, స్నేహంలో నేను ఆత్మీయంగా దీవించబడతానని నేను నమ్ముతున్నాను. పరస్పరము ఆత్మీయంగా దీవించబడాలి. స్పిరిచువల్గా బ్లెస్ కావాలి. స్పిరిచువల్గా దీవించబడాలి అంటే, ఆత్మీయంగా దీవించబడాలంటే శరీర సంబంధమైన విషయాలు మన మధ్యలో ఉండకూడదు. ఏ ఇద్దరి మధ్యలో అయినా శరీర సంబంధమైన విషయాలు ఉన్నప్పుడు అక్కడ ఆత్మీయత కొనసాగేటువంటి అవకాశం లేదు. మీకును నాకును మధ్యలో క్రీస్తు మాత్రమే ఉండాలి, యేసు మాత్రమే ఉండాలి అన్నట్టుగా పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అన్న మాట ఏంటంటే, మీ మధ్యలో సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేన్ని ఎరగకుండునని నిశ్చయించుకుంటుని. ఎందుకంటే నాకు అనవసరమైన విషయాలు, మీ వ్యక్తిగతమైన విషయాలు ఎందుకు? నాకు ప్రార్థన చేయమంటారు, మీరు ఏదో ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తారు, ప్రార్థన చేస్తాం, అది వేరే విషయం. మీ మధ్యలో దీన్ని మాత్రమే ఎరగదలుచుకున్నాను. అనవసరమైన భౌతికమైనటువంటి విషయాలు నేను ఎరగదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ అన్నెసరీ థింగ్స్. దాని ద్వారా ఆత్మీయ క్షేమాభివృద్ధి మీకు కలగదు, నాకు కలగదు. మనం కలుసుకుంది ఆత్మ సంబంధంగా కలుసుకున్నాం. ఆత్మ సంబంధంగా స్నేహం ఆరంభమైంది. అలాగైతే ఆత్మ సంబంధంగానే ఈ స్నేహము ముగిసిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భౌతికంగా కలుసుకొని ఉంటుంది రూతు నయోమిని, కానీ కొన్ని రోజుల తర్వాత అది ఒక ఆత్మ సంబంధమైన బంధంగా, అనుబంధంగా మారింది. వర్పా విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ రూతు మాత్రం ఉండడంలో ఉద్దేశం, నేను ఆత్మీయంగా దీవించబడ్డాను, నేను ప్రభువుని తెలుసుకున్నాను మా తల్లి ద్వారా, ఆత్మీయ తల్లి ద్వారా. భౌతిక తల్లి ద్వారా కాదు, ఆత్మీయ తల్లి ద్వారా తెలుసుకోగలిగాను. కాబట్టి ఆత్మీయ తల్లి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ తల్లిని విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. ఆ తల్లి యొక్క భౌతిక వృద్ధాప్యంలో ఆమెను విడిచిపెట్టకూడదని భావించి ఆమెను వెంబడించి ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తి రూతు అనే సంగతి మనకు తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన స్నేహంలో మనం ముందుకు సాగాలి. లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నట్టుగా, అన్యాయపు సిరి చేత స్నేహితులను, ఆత్మ సంబంధమైన స్నేహితులను సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము నిన్న కొన్ని విషయాలు ఆలోచించాం. కొన్ని గమ్యాల గురించి.
మనిషికో గమ్యం ఉంటుందని నేను అనడం లేదు. ప్రయాణం చేసేవాడికి ఒక గమ్యం ఉంటుంది. జీవన ప్రయాణం చేసేవాడికి ఒక గమ్యం ఉంది. శిశువు బాలుడయ్యాడు, యవనస్తుడయ్యాడు, మధ్య వయస్సుడయ్యాడు, వృద్ధుడయ్యాడు, తర్వాత చనిపోయాడు. ఈ చక్రము, ఈ సైకిల్ ఇలా కొనసాగుతుంటుంది. ఈ జీవన చక్రం. తల్లి గర్భంలోంచి వచ్చిన వాడు భూగర్భంలోకి కలిసిపోతున్నాడు. మదర్ సూముల నుంచి వచ్చాడు, ద వూంబ్ ఆఫ్ ది ఎర్త్, అక్కడికి కలిసిపోతున్నాడు. ఒక గర్భంలోంచి మరొక గర్భం, 2 గర్భాల మధ్యలో నుంచి బయటపడిన వాళ్ళం. ఒక గర్భంలోంచి మరో గర్భంలోకి వెళ్ళడానికి జరుగుతున్న ప్రయాణం ఇది. అదే సమయంలో దేహము అలా ఒక గర్భం నుంచి మరో గర్భంకి వెళ్ళొచ్చు, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. కనుక మనకు ఒక ఫిజికల్ డెస్టినేషన్ ఉంది, స్పిరిచువల్ డెస్టినేషన్ ఉంది. నా జీవితంలో నేను ఫలాన్ని సాధించాలి అని అనుకుంటుంటారు కొంతమంది. సాధించాలి అనుకోవడం తప్పేం లేదు. వాళ్ళు సాధిస్తున్నారు, సాధించే వాళ్ళు ఉన్నారు, సాధించలేకపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక మెంటల్గా, సైకలాజికల్గా ఒక గోల్, ఒక టార్గెట్ పెట్టుకున్నారు. దట్ ఈస్ దేర్ డెస్టినీ. వేరువేరు గమ్యస్థానాలు. ఖైదీలు 270 మంది ఖైదీలు, కరుడు గట్టినటువంటి ఖైదీలు. వాళ్ళలో రోమీలు ఉన్నారు. వాళ్ళకి తక్కువ శిక్ష ఏదైనా ఉండొచ్చు, వాళ్ళకి మినహాయింపులు ఉండొచ్చు. ఓ ప్రాంతపు ఫీలింగ్, ఒకే జాతి ఫీలింగ్స్, నేషనాలిటీ అనేటువంటి ఫీలింగ్ని బట్టి అలా ఉండొచ్చు. యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు. ఇటువంటి భిన్నమైనటువంటి ప్రజలు, వేరు వేరు వర్గాలు వారు. అలాగే గమ్యాలు కూడా వేరుగా ఉంటాయి. రోమీయుడు ఇటలీ వెళ్ళాలనుకుంటాడు, యూదుడు యెరూషలేం వెళ్ళాలనుకుంటాడు, ఒక మహమ్మదీయ సోదరుడు మక్కా మదీనాకి వెళ్ళాలనుకుంటాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క టార్గెట్స్ని, ఒక ప్లేస్ని, ఒక డెస్టినేషన్ సెట్ చేసుకుంటారు. చిన్న ప్రయాణమైనా పెద్ద ప్రయాణమైనా ఒక గమ్యం ఉంటుంది, కొన్ని మజిలీలు ఉంటాయి. గమ్యాలు కాదు, గమ్యం ఒకటే ఉంటుంది. మజిలీలు వాళ్ళు ఉండొచ్చు, కానీ గమ్యం మాత్రం ఒకటే. మనం అక్కడ ఇక్కడ ఆగొచ్చు. ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్రలో అక్కడ ఇక్కడ ఆగారు, కానీ ఆగిన స్థలాలన్నీ గమ్యాలు కాదు. ఆగిన స్థలాలను దాటుకొని వెళ్ళినటువంటి ఒక గమ్యాన్ని చేరుకున్నారు. ఆ కనాను దేశాన్ని చూస్తూనే కొంతకాలం వాళ్ళు గడిపారు. యొర్దాను యొక్క, యెరికో యొక్క సరిహద్దుల్లో ఉన్నారు. వాళ్ళకి తెలుసు త్వరలో మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళలేం, వేగుల వారిలాగా వెళ్ళలేము. వేగు చూడాల్సిన అవసరం లేదు. అక్రమంగా చొరబాటుదారులుగా వెళ్ళామనుకుంటే వాళ్ళు పట్టుకుంటారు. కాబట్టి వెళ్తాం మనం. అదో కనుసూపు మేరలో ఉన్నటువంటి కనాను దేశం అని వాళ్ళు ఎంతో సంతోషించుతారు. కొత్త తరం వాళ్ళు, సున్నతి పొందినట్టు వాళ్ళు, సున్నతి వలన గాయమై ఆ గాయము చేత బాధపడుతున్న వారు అలా అనుకోండొచ్చు. కొత్త తరం, ఏ న్యూ జనరేషన్ ఎంటర్ ఇంటూ ఏ న్యూ ల్యాండ్, ప్రామిస్డ్ ల్యాండ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటలీ అనేది ఒక గమ్యమని, పౌలు జీవితంలో 3వ మిషనరీ ప్రయాణం ఎలాగైనా త్వరగా ముగించాలి. యెరూషలేములోంచి ఆరంభమైన మొదటి మిషనరీ ప్రయాణమైన, 2వ మిషనరీ ప్రయాణమైన, 3వ మిషనరీ ప్రయాణం. 3 మిషనరీ ప్రయాణాలు యెరూషలేము నుంచి ఆరంభమై యెరూషలేముకు ముగించబడ్డాయి. యెరూషలేము అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో అక్కడ హెడ్ క్వార్టర్, అది హెడ్ ఆఫీస్, అది కేంద్ర కార్యాలయం. అది వాళ్ళు సెటిల్మెంట్స్ చేసుకోవాలంటే అక్కడ చేసుకోవాలి. జెరూసలేం కౌన్సిల్ దగ్గరికి రావాలి. యెరూషలేములో పుట్టినటువంటి ఉద్యమం వేరు చోట్లకి విస్తరించింది, కానీ యెరూషలేము కేంద్రంగా జరుగుతున్న కార్యక్రమాలు. అదే సమయంలో యెరూషలేము మొత్తాన్ని వాళ్ళ బోధతో, క్రీస్తు బోధ చేత నింపబడిన సందర్భం ఉంటుంది. అనగా ఒక 10 సంవత్సరాల కాలంలో యెరూషలేమును మీ బోధతో నింపారు అనే శత్రువు, ప్రత్యర్థులు లేకపోతే యూదులు అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2వది గమ్యము యెరూషలేం అని, 3వ గమ్యం సంపూర్ణులు అవ్వడం అని, పర్ఫెక్ట్ కావడం అని. ఎవరు పర్ఫెక్ట్ కాదు, ప్రతివాడు ఇంపర్ఫెక్టే. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అయిన దేవుడు ఇంపర్ఫెక్ట్ అయినటువంటి ప్రజలను పర్ఫెక్షన్లోకి నడిపిస్తున్నాడు. సంపూర్ణులగుటకు సాగిపోదము. సంపూర్ణత, ఫుల్నెస్, అబండెన్స్, దానికోసం మనం సాగాలి. సంపాదన కోసమో, ఏదో డబ్బు కోసమో, దానికోసమో, దీనికోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో కాదు. పర్ఫెక్షన్, స్పిరిచువల్ పర్ఫెక్షన్, స్పిరిచువల్ మెచ్యూరిటీ,
మెచ్యూర్డ్ అయిపోయినటువంటి స్థితిలో, ఒక పండిన స్థితిలోకి రావడం, ఒక పక్వత స్థితిలోకి రావడం. ఇది దేవుడు మన నుంచి కోరుకునేది. పిల్ల చేష్టలు కాదు దేవుడు మన నుంచి కోరుకునేది, ఒక పెద్దరికపు చేష్టలు ప్రభు మన నుంచి ఆశిస్తున్నాడు. దేవుని స్తోత్రం. సంపూర్ణులగుట అనేటటువంటి ఆ గోల్, లేకపోతే ఆ గమ్యం, ఆ డెస్టినేషన్. తర్వాత 4వదిగా మనం ఆలోచించాం, పరలోకము, స్వర్గం. దట్ ఈస్ అవర్ డెస్టినేషన్. పైన యెరూషలేము స్వతంత్రంగా ఉంది అని చెప్పండి. స్వతంత్రంగా ఉంది కాబట్టి అది మనం స్వతంత్రించుకుంటామని కాదు. మనం ఇక్కడ స్వాతంత్రములో లేము కనుక స్వాతంత్ర్యం కలిగినటువంటి ఆ స్వాస్థ్యములోకి నడిపించాలనేది సృష్టికర్త యొక్క ప్రణాళిక ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచించిన విషయాలు, ఇటలీ అనేటువంటి గమ్యం ఆ ఖైదీలకని, రెండవ గమ్యం యెరూషలేము అనేది పౌలు యొక్క గమ్యం అనేది. అలాగని యెరూషలేములో ఉండిపోవాలి, నేను యెరూషలేములో చచ్చిపోవాలి అనేది కాదు ఆయనకు ఉద్దేశం. ఆయన రోమాలో చనిపోయాడు. రోమా చక్రవర్తి అయినట్టు నీరో చేత చంపబడ్డాడని. అతను మాత్రమే కాదు, అతని దగ్గర ఉండి లేకపోతే అతనితో పాటు ఆ రోమా వరకు ప్రయాణం సాగించినటువంటి తెసలోనికా వాడైనటువంటి అరిస్టార్కు అనేటువంటి వ్యక్తి కూడా హతసాక్షి అయ్యాడని చరిత్ర చెప్తుంది. దేవుని స్తోత్రం. పుట్టింది ఎక్కడో తార్సులో పుట్టాడు, కానీ చనిపోయింది రోమ్లో చనిపోయాడు. ఎక్కడెక్కడో పుడతాం, నేడు ఇక్కడ రేపు ఎక్కడో ఎరుగని ప్రయాణం అంది. తెలుసా మనకు? నేను కూడా పరిచయం అక్కడక్కడ వేరు వేరు ప్రదేశాలకు వెళ్తుంటాం. ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ, ఆ తర్వాత ఎక్కడో మరి మనకు తెలియదు. రేపేమి జరుగునో మనకు తెలియదు. ఎక్కడైనా ఉండొచ్చు, మనం అక్కడ ఏం జరుగుతుందో మనం చెప్పలేము. ఏదైనా జరగవచ్చు. మన చేయి దాటిపోయే పరిస్థితులు అక్కడ ఉండొచ్చు. మనల్ని తన చెంతకు పిలుచుకునేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో చివరి గమ్యం అనగా పరలోకమని, మన పౌరస్థితి అనబడినది, మన సిటిజన్షిప్ ఇస్ దేర్. అక్కడ సభ్యత్వం లేకపోతే, అక్కడ జీవగ్రంథంలో పేరు లేకపోతే మనం అక్కడికి పోయే అవకాశం లేదు. మన కోసం ఆ ద్వారం తెరవబడే అవకాశం లేదు. అక్కడ పేరు లేనప్పుడు మనల్ని ఎలా రాణిస్తారు? ఒక సినిమా థియేటర్కి వెళ్తున్నాడు, టికెట్ కొనుక్కుంటాడు. టికెట్ ఉన్నాడు లోపలికి రాణిస్తారు చెక్ చేసి. టికెట్ లేదా, నీకు వచ్చి ఒక ఫ్లైట్ ఎక్కాలి, టికెట్ ఉండాలి. ఇవేమి లేకుండా ఎక్కేసి అయినా పర్లేదండి అంటే కుదరదు కదా. మనం ఆలోచిస్తున్నట్టు బాట, మన గమ్యాన్ని దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఇప్పుడు కాదు, జగత్తుకు పునాది వేయబడక ముందే నిర్ణయించాడు. అంటే ఆ గమ్యాన్ని గుర్తించి, గుడ్డివారుగా ఉండకుండా గమ్యాన్ని గుర్తించి గమ్యం వైపుగా అడుగులు వేయడానికి ప్రభు మనందరికీ సహాయం చేయరుగాక. నిన్నటి ఎపిసోడ్లో ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో మనము ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అనగా మన మూలవాక్యం, ద కీ వర్డ్స్ ఫర్ టుడే, టుడేస్ మెడిటేషన్ ఆర్ టుడేస్ డివోషన్ ఈస్ ఫ్రమ్ యాక్ట్స్ 27th chapter verse 3. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 3వ వచనం. మరునాడు యూదులు వచ్చింది. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతను తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామర్శించుటకు అతనికి సెలవిచ్చెను. దేవుని స్తోత్రం. The next day we docked at Sidon, and Julius, being considerate of Paul, allowed him to disembark and be refreshed by his friends living there. ఈ మంచి వ్యక్తికి, ఈ సహోదరునికి ఒక రిఫ్రెష్మెంట్, ఒక నెమ్మది, ఒక పరామర్శ అవసరం. ఖైదీల మధ్యలో ఉన్నటువంటి ఖైదీగా లేడు అతను. ఖైదీల మధ్యలో ఉన్నటువంటి, దోషుల మధ్యలో ఉన్నటువంటి నిర్దోషిలాగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే కాకుల మధ్యలో ఉన్నటువంటి పావురంలాగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గంజాయి వనములో ఉన్నటువంటి తులసి మొక్క అన్నట్టుగా, అంటే డిఫరెంట్గా ఉన్నాడు అని చెప్పడం. వారి మధ్యలో ప్రత్యేకంగా ఉన్నటువంటి పౌలును గమనించినప్పుడు ఆయన 276 మందిని గమనించి వాళ్ళలో ఇతన్ని పికప్ చేసుకున్నాడు అని కాదు. అక్కడ రాయబడిన మాటలు, సీదోనుకు వచ్చినప్పుడు, ఇంతకుముందు గమనిస్తున్నప్పుడు, కైసరయ నుంచి గమనిస్తున్నప్పుడు, ఇతనికి ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్. అతనికి వ్యతిరేకంగా చెప్పబడిన మాటలు.
వ్యతిరేకంగా చెప్పబడిన మాటలు అనేకం ఉన్నాయి, కానీ అనుకూలంగా చెప్పబడిన మాటలు కొన్ని ఉన్నాయి. దేవుని స్తోత్రం. Being considerate of Paul allowed him to disembark and be refreshed by his friends living there. ఆత్మ సంబంధంగా అతడు రిఫ్రెష్ అవుతున్నాడు. రిఫ్రెషింగ్ టైమ్స్ వుడ్ కమ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో నుంచి, ఆయన సన్నిధిలో నుంచి, ఆయన యొద్ద నుంచి విశ్రాంతి కాలములు లేదా కుదురుబాటు కాలాలు వస్తాయి. కానీ భౌతికంగా ఒక రిఫ్రెష్మెంట్. ఖైదీల చేత పని చేయించుకుంటారు, ఖైదీల చేత తోట పనో లేదా వంట పనో రకరకాల పనులు చేయించుకుంటారు. ఇక్కడ కూడా పౌలుకు ప్రత్యేకమైన స్పెషల్ ట్రీట్మెంట్. శతాధిపతి యొక్క జూలియస్ అనేటువంటి వ్యక్తి యొక్క దయ పొందాడు కాబట్టి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ జరిగింది. చదువుదాం, వాడుక భాషలో కూడా చదువుకుందాం. మరుసటి రోజు మేము తీరును చేరుకున్నాం. యూలి పౌలు తన స్నేహితులు కలుసుకొని సహాయం పొందేటట్లు అతనికి అనుమతించి అతనిపై దయ చూపాడు. అందరికీ లేని అనుమతి, స్పెషల్ పర్మిషన్, స్పెషల్ గ్రేస్, గ్రేస్ అపాన్ గ్రేస్. హెవెన్లీ గ్రేస్ ఉంది, అదే సమయంలో హ్యూమన్ గ్రేస్ దొరికింది. పరలోకపు దయ, పరలోకపు కృప ఉంది, అదే సమయంలో మనుషుల దయ ఉంది. తానేదో ప్రయత్నం చేస్తే మనుషుల దయ దొరికిందని కాదు, శతాధిపతిని సంతోషపరచడానికి ఏదో ప్రయత్నం చేశాడని కాదు. దేవుని స్తోత్రం. అధికారి యొక్క దయ, అది మన టైటిల్. అధికారుల యొక్క దయ అంటే మన ఎమ్మెల్యేల యొక్క, ఎంపీల యొక్క, మంత్రుల యొక్క, ముఖ్యమంత్రి యొక్క, లేదా మన పైనున్న వారు నాయకత్వపు స్థానములో ఉన్నవారి యొక్క ఫేవర్. నాకన్నా ఉన్నతమైన వారు, నాకన్నా ఎత్తైన వారు, నాకన్నా స్థాయిలో మించిన వారి యొక్క కన్సిడరేషన్, లేకపోతే వాళ్ళ యొక్క ఫేవర్, వాళ్ళని గురించి, వాళ్ళు మన గురించి చెప్పేటువంటి మంచి సాక్ష్యం ఏదైనా కావచ్చు. వెరీ గుడ్ మ్యాన్ అండి, ఈజ్ గుడ్. వాళ్ళ యొక్క రికమెండేషన్, వాళ్ళ యొక్క సిఫార్సు కావచ్చు, దేర్ ఎండోర్స్మెంట్ కావచ్చు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, ఎలా దయ చూపించాడు జూలియస్ అనేటువంటి వ్యక్తి, ఎలా దయ చూపించాడు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. 27వ అధ్యాయము 3వ వచనంలో ఒకటి మన మూలవాక్యం, అది కనుక మనం చదవాల్సిన అవసరం లేదు. అతనికి అవకాశం కల్పించాడు. హి గేవ్ ఆపర్చునిటీ. చాలాసార్లు మనం అవకాశాలు దొరక్క అవకాశాల కోసం ఎదురు చూస్తుంటాం, ద్వారాలు మూయబడిన స్థితిలో ఉంటాం. కొన్నిసార్లు కొన్ని అవకాశాలు వస్తాయి, కొన్ని ద్వారాలు తెరవబడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించెను అని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో పౌలు గారు అన్నారు. ఏం ప్రాప్తించిందంట? ఎ గ్రేట్ వైడ్ డోర్ వాజ్ ఓపెన్ ఫర్ మీ. నా కోసం ద్వారం తెరవబడిందండి. అది మనుషుల దయ రూపంలో కావచ్చు, దేవుని దయ రూపంలో కావచ్చు, భౌతికమైన వనరుల సప్లై విషయంలో కావచ్చు, సరఫరా విషయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇక్కడ రాయబడిన మాటలు, ఒకటి అతనికి అవకాశం కల్పించడం ద్వారా, పౌలుకు అవకాశం కల్పించడం ద్వారా అతని మీద ఉన్న సాఫ్ట్ కార్నర్, అతని మీద ఉన్న సింపతి కావచ్చు, అతనికి హెల్ప్ చేయాలంటే ఆలోచన కావచ్చు. దేవుని స్తోత్రం. అధికారులందరికన్నా అధికారి అయినటువంటి దేవుని దయ మనకు కావాలి. కొంతమంది అధికారుల దయ మనం పొందకపోవచ్చు, కానీ అధికారులను ఆవిర్భవింపజేసిన వ్యక్తి యొక్క, పెద్ద అధికారి యొక్క, ప్రధాన అధికారి యొక్క, పరలోకపు అధికారి యొక్క, ప్రపంచాధికారి అయినటువంటి ప్రభు యొక్క దయ మనకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, అతడికి అవకాశం కల్పించాడు. రెండో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను, 27వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు రాత్రి చెప్పలు గల చోట పడుమేమో అని భయపడి వారు ఓడ అమరల నుండి 4 రంగులు వేసి ఎప్పుడు తెల్లవారున అని కాచుకొని ఉంది. దేవుని స్తోత్రం. ఇక్కడ మన తెలుగు బైబిల్లో మిస్ అయినట్టు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మేము కాచుకొని ఉన్నాము అని రాయబడింది. ఏం కాచుకున్నారు, ఏం చేశారు వాళ్ళు? 27వ అధ్యాయము 29వ వచనంలో మూల భాషలో, లేకపోతే మన వాడుక భాషలో ఉందో లేదో మరి నాకు తెలియదు, కానీ ఫియరింగ్ వీ వుడ్ బి డాష్డ్ అగెన్స్ట్ ఎ రాకీ కోస్ట్
They dropped 4 anchors from the stern and waited for morning to come. Waited for the morning to come. కావలివాడు ఉదయం కోసం ఎదురు చూసినట్లుగా ఖైదీలమైన మేమందరం ఎదురు చూసాం. ఓడ రాళ్ళకు కొట్టుకుందని భయపడి ఓడ ఎదురు భాగంలో నుండి 4 లంగర్లు వేశారు. ఆ తదుపరి సూర్యుని వెలుగు కోసం ప్రార్థించారు. అది ఈ మాట మూల భాషలోంచి కొన్ని ప్రత్యేకమైన టెక్స్ట్లోంచి చదవబడిన తర్జుమా మన తెలుగు బైబిల్లో లేదు, నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. అండ్ ఫీలింగ్ దట్ వీ మైట్ బి థ్రోన్ అషోర్ అన్ టు ద రాక్స్ దే పుట్ అవుట్ 4 anchors from the stern and prayed for daylight. దేనికోసం ప్రార్థన చేశారంట? సూర్యోదయం కోసం, సూర్యుని వెలుగు కోసం, పగటి వెలుగు కోసం. కారు మబ్బులు కమ్ముకున్న పరిస్థితి మధ్యలో, లేకపోతే వాళ్ళ కనుల ముందు ఉన్నటువంటి దారి కనిపించకుండా ఉన్నప్పుడు దే ప్రేడ్. వాళ్ళు ప్రార్థన చేశారు, ఖైదీలు ప్రార్థన చేశారు. ఖైదీలు ప్రార్థన చేశారంటే గొప్ప విషయం. శతాధిపతి ప్రార్థన చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి ఈ ఆలోచన? పౌలు ప్రార్థిస్తున్నాడు. పౌలు ప్రార్థనను చూసి ప్రార్థించాలి, ప్రభువుని వేడుకోండి. ఓడెక్కిన వాళ్ళు లేకపోతే ఏదో మతస్థులైనా ఒక నాస్తికులు తప్ప మిగతా ఆస్తికులైన వాళ్ళందరూ ఏదో దేవతకో దేవుడికో వాళ్ళలో ప్రతివాడు తమ తమ దేవతలకు ప్రార్థన చేశారు అని యోనా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇంచుమించు అలాంటి పరిస్థితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. దే ప్రేడ్ ఫర్ డే లైట్, ఇన్నర్ లైట్ కోసం, డివైన్ లైట్ కోసం, నా ఆత్మలో వెలుగు కోసం, కాంతి పుంజం కోసం, ద రే, ఆ లైట్ యొక్క రే, దానికోసం, ఆ కాంతి పుంజం కోసం, ఆ డివైన్ స్పార్క్ కోసం మనం ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. దానికోసం ప్రార్థన చేయాలి. రెండోది, ఆ శతాధిపతి లేకపోతే అధికారి పౌలును అనుసరించాడు. కొన్నిసార్లు మనల్ని నాయకుడిని ఎప్పుడు ప్రజలు అనుకరిస్తుంటారు. తాము అభిమానించే హీరోని అభిమానిస్తారు. అభిమానించే హీరో ఉన్నాడు, ఎవరో కావచ్చు, ఆ హీరోలాగా నటించడం, ఆ హీరోలాగా మాట్లాడడం, ఆ హీరోలాగా హావభావాలు వ్యక్తం చేయడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఒకటి, అతడు అవకాశం కల్పించడం మాత్రమే కాకుండా అతడు పౌలు యొక్క మాదిరిని అనుసరించాడు. ప్రార్థించే మాదిరిని, మనం ప్రార్థించే మాదిరిని ప్రజలు అనుకరించాలి. వాళ్ళలాగా ప్రార్థించాలి, క్రైస్తవులలాగా ప్రార్థించాలి. పలాని అంకుల్లాగా, పలాని ఆంటీలాగా, పలాని చెల్లిలాగా, పలాని తమ్ముడిలాగా, పలాని అక్కలాగా ప్రార్థించాలి. దే ప్రేడ్. ఓడలో ప్రార్థన జరిగింది. ఖైదీలందరూ ప్రార్థన చేశారు. ఆ ఓడ ఒక ప్రార్థనా మందిరంగా మారింది. కాపాడే దేవుడు ఎవరు అని వాళ్ళు ఎదురు చూశారు. వారు డే లైట్ కోసం ప్రార్థించి, మన జీవితంలో కూడా డే లైట్ లాంటి అనుభవం కోసం మనం ప్రార్థిస్తున్నాం. మాకు ఇంకా వెలుగు, వీ నీడ్ మోర్ లైట్. మాకు ఇచ్చావు వెలుగు, మాకు ఇంకా వెలుగు కావాలి. ఈ అంధకారం తొలగిపోవాలి, ఆత్మీయ అంధకారం తొలగిపోవాలని ప్రార్థించాల్సిన అవసరం ఉంది. అధికారి దయ ఎలా ప్రదర్శితమైందంటే, ఎలా మేనిఫెస్ట్ అయిందంటే, అది ఎలా ఎగ్జిబిట్ అయిందంటే, ఒకటి, అతడు అవకాశం కల్పించడం ద్వారా, అతడు పౌలు యొక్క ఆత్మీయ మాదిరిని అనుసరించడం ద్వారా. మూడవది, అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 36వ వచనం. అందరూ ధైర్యము తెచ్చుకొనిరి, కొందరని కాదు. ఎవరెవరు? ఖైదీలు, శతాధిపతి, సైనికులు, ఓడ యజమానుడు, నావికుడు, ఇన్ని రకాల ప్రజలు ఉన్నారు. పౌలు వీళ్ళున్నారు. వీళ్ళందరూ ధైర్యం తెచ్చుకున్నారు. డాక్టర్ లూకా గారు ఉన్నారు, బ్రదర్ అరిస్టార్కస్ ఉన్నాడు. వీళ్ళందరూ ధైర్యం తెచ్చుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతమంది ధైర్యం తెచ్చుకోవడానికి కారణం ఏంటి? అందరూ అధైర్యములో ఉన్నారు, ధైర్యాన్ని కోల్పోయారు. ధైర్యము ఎలా కలిగింది? ఆటోమేటిక్గా వచ్చిన ధైర్యం కాదు. అప్పుడు ధైర్యం ఎందుకు కలిగింది అంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి తినసాగాను. పౌలు స్తోత్రం చెప్పి తినడం ధైర్యాన్ని కలిగించింది. పౌలు ప్రార్థించడం కొంతమందికి ప్రార్థించడానికి ప్రేరేపణ కలిగించింది. పౌలు తినడం ధైర్యాన్ని కలిగి, తింటే ఏమవుద్దో, ఇన్ని రోజులు తినకుండా ఉన్నాం, తిని ఏం లాభం, ఎన్నా చచ్చిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఓడలో.
ఈ సముద్రం మీద ఉన్న పరిస్థితిని బట్టి అని ఇలా భావించి ఇప్పుడు పౌలును బట్టి ధైర్యము తెచ్చుకోండి. మనల్ని బట్టి ప్రజలు ధైర్యం తెచ్చుకోవాలి, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. కుటుంబ యజమానురాలైన తండ్రివైన తల్లివైన నిన్ను బట్టి మిగతా కుటుంబ సభ్యులు ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, అతను ధైర్యం తెచ్చాడంటే పౌలు చేసినట్లుగా చేయడానికి పౌలుని యాక్సెప్ట్ చేశాడు. ఎస్, మేము తింటాం బ్రదర్, వి విల్ ఆల్సో ఈట్. శతాధిపతి కూడా ఇంచుమించు 2 వారాలు లేకపోతే ఆ ఓడలో ఉన్న వారందరూ ఉపవాసం ఉన్నారు. బలవంతంగా ఉపవాసం పెట్టిన కార్యక్రమం కాదు. ఆహారాన్ని వాళ్ళ చేతులారా ఎత్తి పారేయాల్సిన పరిస్థితి. ఈజిప్ట్ నుంచి ఇటలీకి వెళుతున్నటువంటి, ఈజిప్ట్ అనేటువంటి కంట్రీ నుంచి రోముకు వెళుతున్నటువంటి ధాన్యాన్ని చేతులారా పారేయాల్సిన, టన్నుల ధాన్యాన్ని పారేయాల్సిన పరిస్థితి. మనకు ఆహారం లేని పరిస్థితి ఏర్పడింది. దేవుడు అటువంటి సందర్భంలో ఒక రొట్టెనిచ్చి వారికి ఆహారాన్ని ఇచ్చి, ఆహారం తినాలనే ఆలోచననిచ్చి వాళ్ళని బ్రతికింపజేశాడు. ఆ అధికారి యొక్క దయను మనం ఎలా గుర్తించామంటే, ఒకటి అతడు అవకాశం ఇవ్వడం ద్వారా, రెండోది అతడు అనుసరించడం ద్వారా, మూడోది అతడు అంగీకరించడం ద్వారా. పాల్స్ యొక్క ఆ క్రియను అతడు అంగీకరించాడు. ఎస్, ఓకే, థ్యాంక్ యూ, వి విల్ డూ దట్ అన్నట్టుగా. 4వ విషయము 27వ అధ్యాయము 43వ వచనం. చాలండి. శతాధిపతి జూలియస్ అనేటువంటి శతాధిపతి పౌలును కాపాడాలనుకున్నాడు. పౌలును కాపాడేది దేవుడు కదా. అవును, దేవుడే. మనల్ని కాపాడేది దేవుడే. మనుషుల ద్వారా, మనుషుల దయ ద్వారా దేవుడు తన దయను ప్రదర్శిస్తాడు. అయ్యో పాపం అనే సానుభూతి అవతల వ్యక్తికి కలిగింది, సహాయం చేయడానికి వచ్చాడు. ఇదిగో నేను మీకు చేస్తున్నానండి. స్పెషల్ కన్సిడరేషన్ చేశాడు. శత్రువు కూడా మన గురించి ఆలోచించేటట్టుగా, మన పైన ఉన్న అధికారులు మన గురించి ఆలోచించేటట్టుగా, అందరూ మన గురించి ఆలోచించేటట్టు ప్రభువు చేస్తాడు. ఫిలిప్పి జైల్లో ఉన్నప్పుడు ఆయన రాసినటువంటి ఉత్తరం ఏంటంటే, ఆ ఉత్తరంలో చెప్పాడు, మీరు ఇన్నాళ్లకు నన్ను గురించి మరలా యోచన చేసిస్తారని నేను సంతోషించుతున్నాను. ఓ సంఘ సభ్యులారా, జైల్లో ఉన్న నన్ను మర్చిపోకుండా గుర్తు చేసుకున్నందుకు మీకు వందనాలండి. మీరు పంపించిన గిఫ్ట్స్ బాగున్నాయి. ఆ క్యాండీస్, ఆ కుకీస్, లేకపోతే మీరు పంపించినవి ఏమేమి పంపించారో ఆ తినుబండారాలు కావచ్చు, లేకపోతే సుగంధ ద్రవ్యాలు ఏమైనా కావచ్చు, ఇవన్నీ చాలా బాగున్నాయి. మీకు అందరికీ వందనాలండి. తాను వెళ్ళి అక్కడ పరిచర్య చేయడాన్ని బట్టి కదా, సంఘం స్థాపించబడ్డానికి కాబట్టి ఇంత పని జరిగిందని పౌలు భావించి సంతోషించాడు. దేవుని స్తోత్రం. 4వ విషయం, అతడు ఆలోచించాడు. మన మీద దయ కలిగిన వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు. దేవుడు మన మీద కనికరాన్ని, సానుభూతిని, దయను పుట్టించి వాళ్ళు మన గురించి ఆలోచించేట్టు చేస్తాడు. ఒకటి అవకాశం కల్పించడం ద్వారా, అనుసరించడం ద్వారా, అంగీకరించడం ద్వారా, ఆలోచించడం ద్వారా అధికారి యొక్క దయను మనం గుర్తించగలిగాం. కాబట్టి అధికారులందరికీ అధికారి అనే దేవుని దయను మనం పొందుకొని ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613. మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.